హాయ్ గైస్, నా పేరు ఇమ్రాన్ అండ్ యూఆర్ వాచింగ్ స్టార్ డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం పవర్ బిఐ రెస్ట్ ఏపీ అంటే తెలుసుకుందాం. ఇది వన్ ఆఫ్ ద ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ టాపిక్ అనమాట. బట్ ఇంటర్వ్యూలో అయితే వెరీ రేర్గా యూస్ చేస్తాం అండ్ రియల్ టైంలో కూడా ఏదైనా కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్లో యూస్ చేస్తుంటాం. ఓకేనా, బట్ ఒకసారి పవర్ బిఐ రెస్ట్ ఏపీ అంటే చూద్దాం. ఓకేనా, సో బిఫోర్ మనం పవర్ బై రెస్ట్ ఏపీ గురించి వెళ్ళే ముందు ఈ ఏపీఎస్ అంటే ఏంటి, రెస్ట్ఫుల్ ఏపీఎస్, రెస్ట్ఫుల్ ఏపీ అంటే ఏంటి, ఈ టెర్మినాలజీ గురించి తెలుసుకుందాం. ఒక చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని మన అండర్స్టాండింగ్ అయితే వద్దాం. ఓకేనా, సో ఏపీఐ ఫుల్ ఫామ్ అండి, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో డిఫైన్ ద రూల్స్ దట్ యు మస్ట్ ఫాలో టు కమ్యూనికేట్ విత్ అదర్ సిస్టమ్స్. ఒక రూల్స్ అయితే డిఫైన్ చేస్తే వేరే వేరే హౌ టు కమ్యూనికేట్ విత్ అదర్ సిస్టమ్స్. ఓకే, డెవలపర్స్ ఎక్స్పోజ్ ఆర్ క్రియేట్ ఏపీఐ సో దట్ అదర్ అప్లికేషన్ క్యాన్ కమ్యూనికేట్ విత్ అప్లికేషన్ ప్రోగ్రామాటికల్లీ. సో ఓకే, ఇవన్నీ మనకి పవర్ బి డెవలపర్స్కి ఇంత అయితే అవసరం లేదు. సో మీకు సింపుల్ లాంగ్వేజ్ చెప్తాను. సో జనరల్గా మనం ఫుడ్ ఆర్డర్ చేస్తాం కదా, బై యూజింగ్ యాప్స్ ఏంటంటే స్విగ్గీ, జొమాటో యూస్ చేస్తాం. ఆర్ఎల్స్ మనం ట్రాన్స్పోర్ట్ యూస్ చేస్తాం. ఏం యాప్స్ యూస్ చేస్తాం? ప్రిడామినెంట్లీ ఓలా కానీ యూబర్ కానీ యూస్ చేస్తుంటాం. సో మీరు ఎప్పుడైనా చూసారా, అందులో మనం ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, మనం ఎక్కడ ఉన్నాము ఏంటి అనేది ట్రాక్ చేయొచ్చు. లైక్ ఫుడ్ ఎక్కడ దాకా వచ్చింది అనేది ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీకు గమనించారా? ఐ మీన్ గూగుల్ మ్యాప్స్ యూస్ చేస్తుంది అనమాట. సో ఈ స్విగ్గీ, జొమాటో, యూబర్ అనేది ఈ గూగుల్ మ్యాప్స్ని ఇంటిగ్రేట్ చేసుకుందనమాట. సో వీళ్ళ యాప్స్ని గూగుల్ మ్యాప్స్ అనేది ఏపీని వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళు ఎక్స్పోజ్ చేశారు. సో ఇక్కడ అంటే గూగుల్ డెవలపర్స్ ఎక్స్పోజ్ అంటే మన లాంగ్వేజ్, గూగుల్ డెవలపర్స్ ఎక్స్పోజ్ క్రియేట్ ఏపీఎస్ అంటే క్రియేట్ చేశారు, ఎక్స్పోజ్ చేసి సో వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో యూజ్ చేసుకునేది ఇచ్చారు. సో నాట్ ఫ్రీ అంటే ఫ్రీ కాదు, ఇది గూగుల్ మ్యాప్స్ మనకు ఫ్రీ. జనరల్గా మన గూగుల్ మ్యాప్స్ అప్లికేషన్ ఓపెన్ చేసి మనం ఎక్కడ ఉన్నాం అనేది మనం ట్రాక్ చేసుకుంటాం మన వరకు. బట్ ఈ స్విగ్గీ, జొమాటో, యూబర్కి అయితే ఫ్రీ కాదు. సో వీళ్ళు గూగుల్ మ్యాప్స్ ఏపీ అనేది ఛార్జ్ చేస్తుంది. సో ఆ ఛార్జ్ వీళ్ళు పే చేస్తారనమాట. సో అందుకే ఈ దీన్ని స్విగ్గీ, జొమాటో, యూబర్ అనేది ఇంటిగ్రేట్ చేసుకుంది అనమాట గూగుల్ మ్యాప్స్ ఏపీని. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకి ఈ పవర్ బి రెస్ట్ ఏపీకి అసలు ఏపీ అంటే టెర్మినాలజీ తెలియాలి. సో ఇవన్నీ మనం రియల్ వరల్డ్ యూస్ చేస్తుంటాం. మనం ఫుడ్ ఆర్డర్ చేస్తుంటాం, రియల్ వరల్డ్ మనం యూస్ చేస్తుంటాం. మనకు తెలియకుండానే మనం గూగుల్ ఏపీని గూగుల్ మ్యాప్స్ ఏపీని మనం యూస్ చేస్తున్నాం. సో అందుకే చెప్తామని చేశాను. ఓకేనా, అండ్ నెక్స్ట్ రెస్ట్ఫుల్ ఏపీఐ. సో ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ దట్ టూ సిస్టమ్స్ యూజ్ టు ఎక్స్చేంజ్ సెక్యూర్లో ఓవర్ ద ఇంటర్నెట్. అంటే టూ సిస్టమ్స్ ఒక డేటాని సెక్యూర్గా ఎక్స్చేంజ్ చేసుకుంటాయి అనమాట. ఓకేనా, లైక్ క్లయింట్, సర్వర్, రిక్వెస్ట్, రెస్పాన్స్. సో ఇట్లా ఓకేనా, సింపుల్ చెప్పాలంటే ఒక మనం www.google.com అని చెప్తాం. సో ఎప్పుడే మనం రిక్వెస్ట్ని ఇచ్చామో క్లయింట్కి, సర్వర్ అనేది మనకి బ్యాక్ ఇస్తుంది అనమాట. సో ఇవన్నీ మనకి ఈ కాన్సెప్ట్ మీద మనకి వర్క్ అవుతుంటాయి అనమాట. సో ఎగ్జాంపుల్ గూగుల్.com అని మీరు ఎంటర్ చేశారు రిక్వెస్ట్. సో బ్యాక్లో మీకు సర్వర్ నుంచి రెస్పాన్స్ వస్తుంది, లైక్ గూగుల్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇవన్నీ మనకి రెస్ట్ఫుల్ ఏపీ మీదే డిపెండ్ అవుతుంది. లైక్ ఎగ్జాంపుల్ వాట్ యూ రిక్వెస్ట్. ఓకేనా, సో ఇమేజెస్ రిక్వెస్ట్ చేస్తుంటాం మనం ఏదైనా ఏం కావాలంటే మనం వెబ్సైట్స్ క్లిక్ చేస్తుంటాం. మనం డేటా మనకి ఏ డేటా కావాలో లైక్ ఐపీఎల్ స్కోర్ క్లిక్ చేస్తాం. సో ఇవన్నీ మనకు ఆ కాన్సెప్ట్ మీద వర్క్ అవుతుంటాయి. ఓకేనా, ఈ టైప్స్ అనమాట. సో పోస్ట్, గెట్, మెథడ్స్ అనమాట. పోస్ట్, గెట్, పుట్, ప్యాచ్ అండ్ డిలీట్. సో మనం జనరల్గా ఈ మెథడ్స్ యూస్ చేసుకొని మనం పవర్ బి రెస్ట్ ఏపీలో యూస్ చేస్తుంటాం. ఎక్కడో చూద్దాం కదా. And next, Power BI REST API. Power BI REST API provides service endpoints for embedding, administration, governance and user resources. సో ఈ రెస్ట్ ఏపీ వల్ల ఏం చేస్తామంటే ఈ త్రీ ఆపరేషన్స్ ప్రిడామినెంట్లీ మనం యూస్ చేస్తాం. ఓకేనా, మేనేజ్ చేస్తాం పవర్ బిఐ కంటెంట్ని. సో పర్ఫామ్ అడ్మిన్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం అండ్ ఎంబెడ్ పవర్ బిఐ కంటెంట్. సో ఇవన్నీ మనం రెస్ట్ ఏపీ యూస్ చేసి చేస్తాం. ఓకేనా, సో అసలు ఎలా యూస్ చేయాలో మనం చెప్దాం. ఓకేనా, సో జనరల్గా మీరు గూగుల్ ఓపెన్ చేయండి, నేను బ్యాక్ వస్తున్నాను మళ్ళీ. ఓకేనా, గూగుల్లో జస్ట్ పవర్ బిఐ రెస్ట్ ఏపీ అని టైప్ చేయండి. టైప్ చేశాక ఫస్ట్ వన్ ఓపెన్ చేయండి. ఓకేనా, ఇక్కడ మీరు చూస్తే సేమ్ ఇందాక నేను చెప్పినట్టు ఈ మూడే ఉంటాయి. పవర్ బిఐ కోర్స్ నేను ఈ డాక్యుమెంటేషన్ చూసి నేను ప్రిపేర్ చేశాను నోట్స్. మేనేజ్ పవర్ బిఐ కంటెంట్ చేస్తాం, పర్ఫామ్ అడ్మిన్ ఆపరేషన్స్, ఎంబెడ్ పవర్ బిఐ కంటెంట్. సో ఓకే, ఇక్కడ దాకా మనం జస్ట్ మీకు ఓవర్వ్యూ ఇచ్చాను. బట్ అసలు ఏంటి అనేది నాకు ఇప్పుడు డౌట్ ఉంది. నేను పవర్ బిఐ సర్వీస్లో పబ్లిష్ చేస్తానండి డేటా సెట్స్. ఈ డేటా సెట్ని ఇలా ఉంటే సింపుల్ డేటా సెట్. ఓకే, ఈ డేటా సెట్ నేను డిలీట్ చేయాలంటే ఇలా మాన్యువల్గా డిలీట్ చేస్తాను. సో వితౌట్ యూజింగ్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా ఈ రెస్ట్ ఏపీఐతో కూడా మనం డిలీట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, డేటా సెట్స్ని మనం డిలీట్ చేయొచ్చు. సో రెస్ట్ ఏపీఐ యూజ్ చేసుకొని ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ దిస్ డేటా సెట్స్. చూడండి చాలా ఉన్నాయి, డిలీట్ చేయొచ్చు మనం సో అండ్ తర్వాత రీఫ్రెష్ చేయొచ్చు. డేటా సెట్ని మనం రీఫ్రెష్ చేయొచ్చు. సో రీఫ్రెష్ చేయాలంటే ఇలా మాన్యువల్ ఇక్కడికి వచ్చి మనం రీఫ్రెష్ చేస్తాం ఆర్ వీ పెర్ఫార్మ్ షెడ్యూల్ రిఫ్రెష్. సో మాన్యువల్ కాకుండా వితౌట్ యూజింగ్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ బై యూజింగ్ రెస్ట్ ఏపీఎస్తో కూడా మనం
పెర్ఫామ్ చేయొచ్చు. అండ్ అగైన్ డేటా సెట్స్ ఎన్ని ఉన్నాయి, సో ఇక్కడ మీరు చూసే డేటా సెట్స్ 2 ఉన్నాయి మనకి, ఓకేనా. 2 డేటా సెట్స్ 2 రిపోర్ట్స్. సో ఎన్ని ఉన్నాయి మనకు కౌంట్ కావాలి. సో అలాంటప్పుడు మనం యూజింగ్ గెట్ మెథడ్ యూజ్ చేసి చేయొచ్చు. సో డిలీట్ చేయాలి, ఇందాక చెప్పినట్టే బై యూజింగ్ డిలీట్ మెథడ్ మనం చేయొచ్చు అనమాట. సో దీని గురించి మనం ఎక్కువ డోంట్ థింక్ అబౌట్ దిస్, ఈ టెర్మినాలజీ గురించి మీకు ఓవర్వ్యూ ఇచ్చా. దీని గురించి మనం డీప్ డైవ్ అయితే చేయవసరలా. వీ డోంట్ నీడ్ దట్ మచ్ ఇన్ఫర్మేషన్. వీ పవర్ బై డెవలపర్స్, వీ షుడ్ అవేర్ ఆఫ్ హౌ టు యూజ్ దిస్ రెస్ట్ఫుల్ ఏపీఎస్ మనం యూజ్ చేసుకొని మన వర్క్ మనం ఎలా చేయాలి. మన వర్క్ అంటే ఏంటి, మేనేజ్ పవర్ బై కంటెంట్ అంటే డేటా సెట్స్ డిలీట్ చేయడం కానీ, రిఫ్రెష్ చేయడం కానీ, కొన్ని టైమ్స్ వీ హ్యావ్ టు యూజ్ దిస్ వితౌట్ యూజింగ్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా బై యూజింగ్ పవర్ బై రెస్ట్ ఏపీఐతో మనం ఆటోమేట్ అనేది చేయొచ్చు. సో ఇది మెయిన్ యూజ్ అనమాట. సో దీన్ని చూడండి, చాలా అయితే ఉన్నాయి. ఒక డేటా సెట్ మీదే మనం ఎన్నో ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. ఇంకా చాలా ఉన్నాయి. క్లిక్ చేసే ఇంపోర్ట్స్, పైప్ లైన్స్, రిపోర్ట్స్, ఈ రిపోర్ట్స్ క్లిక్ చేసి చూడండి ఇన్ని ఆపరేషన్ వీ క్యాన్ పర్ఫామ్ బై యూజింగ్ ఈ రెస్ట్ఫుల్ ఏపీఐ. సో ఏం డేటా సోర్స్ ఉన్నాయి, సో ఆ రిపోర్ట్ని ఏం డేటా సోర్స్ యూజ్ చేశారు అనేది, తర్వాత పేజెస్ ఎన్ని ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్, ఇవన్నీ మనం చూడొచ్చు. జస్ట్ మీకు ఓవర్వ్యూ అయితే ఇస్తాను అప్కమింగ్ వీడియోస్లో. ఒక డేటా సెట్ డిలీట్ ఎలా చేయాలి, రిఫ్రెష్ ఎలా చేయాలి, రిపోర్ట్స్ మీద కొన్ని ఆపరేషన్స్ అయితే చూద్దాం, ఓకేనా. సో ఇది అన్నీ నీకు ఓవర్వ్యూ అయితే ఇస్తాను. మీరు జస్ట్ ఒక హ్యాండ్స్ ఆన్ చేయండి, మీకు అది అర్థమవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మనం డేటా సెట్స్ని డిలీట్ చేయడం, రిఫ్రెష్ చేయడం ఎలాగో చూద్దాం, ఓకేనా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ గైస్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద video.